వెళ్దాం. Control implies, does it not a controller and the thing to be controlled? అంటే అక్కడ కంట్రోల్లో ఏముందంటే ఏది కంట్రోల్ చేస్తున్నామో అది ఉంది, కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు. Please give your attention to this. I am angry and I must control my anger. And where there is control, there is conflict. అంటే మీరు దీన్ని జాగ్రత్తగా వినండి. నేను కోపంగా ఉన్నాను, నేను కంట్రోల్ చేసుకోవాలి నా కోపాన్ని. ఎక్కడైతే ఇలాంటి కంట్రోల్ ఉందో అక్కడ సంఘర్షణ తప్పదు. I must and I must not. And conflict obviously distorts the mind. నేను చెయ్యాలి, చెయ్యకూడదు, ఈ రెండింటికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే సంఘర్షణ ఉంటుందో అది ఏం చేస్తుందంటే సాధారణంగా కాన్ఫ్లిక్ట్ డిస్ట్రాక్ట్స్ ది మైండ్, మనస్సుని ఇటు అటు విచలితం చేస్తుంది. A mind is healthy when it has no conflict at all. ఎప్పుడైతే మనసులో సంఘర్షణ లేదో అప్పుడే అది ఆరోగ్యంగా పనిచేస్తుంది. Then it can function without any friction, and such a mind is a sane, clear mind. ఎప్పుడైతే ఇలాంటి రగడ సంఘర్షణ లేకపోతే అదే ఒక పవిత్రమైనటువంటి క్లియర్ గా ఉన్న మనస్సు. But control denies that, because in control there is conflict and contradiction. There is a desire to imitate and to conform to a pattern, the thing you think you ought to do. Is this clear? అందుకని when it has no conflict, ఎప్పుడైతే దాని సంఘర్షణ లేదో అప్పుడు మాత్రమే అది చాలా క్లియర్ గా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్లో సంఘర్షణ ఉంది, అది వ్యతిరేకత ఉంది, అలాగే డిజైర్ టు అంటే దేనికైనా ఇమిటేట్ చేయడం లాంటిది ఉంది, లేకపోతే దేనికైనా కన్ఫర్మ్ చేయడం అనేది ఉంది. ఇదంతా ద థింగ్ యూ థింక్ యూ ఆట్ టు డూ ఈస్ దిస్ క్లియర్, ఇది నేను చేసి తీరాలి అని ఉంటుంది. అది అంతవరకు అర్థమైందా అని అడుగుతున్నారు. So control is not order. This is very important to understand. అందుకని కంట్రోల్ అనేది ఆర్డర్ కాదు, ఇది చాలా జాగ్రత్తగా ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవడానికి. One can never have order through control, because order implies functioning clearly, seeing wholly without any distortion. చదవండి. But where there is conflict, but where there is conflict, there must be distortion. అందుకని కంట్రోల్ ఎక్కడుందో అక్కడ ఆర్డర్ ఉండదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటూ అక్కడ మనం అణిస్తున్నాం, దానివల్ల అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయం, ఆర్డర్ ఉండదు, కంట్రోల్ ఉంటాయి. ఎప్పుడు కూడా కంట్రోల్ ద్వారా ఆర్డర్ సాధించలేము. ఆర్డర్ అనేది క్లియర్ గా ఫంక్షన్ చేసినప్పుడే ఉంటుంది. సంపూర్ణంగా చూడగలిగినప్పుడు, ఏ రకమైన డిస్టార్షన్ లేనప్పుడే ఆర్డర్ అనేది ఉంటుంది. కానీ ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో అక్కడ డిస్టార్షన్ తప్పకుండా ఉంటుంది. అంటే ఇటు అటు వైద్యం అనేది డిస్టార్ట్ అయిపోవడం అంటే విపరీతం అయిపోవడం. Control also implies suppression, conformity, adjustment, and the division between the observer and the observed. ఇంకా కంట్రోల్లో ఏముందంటే అణిచివేత ఉంది. ఇలా చేయాలి అని అణిచేస్తున్నాం, ఒక నిశ్చితత్వం, తర్వాత అడ్జస్ట్ అవ్వడం, ఇవన్నీ, తర్వాత డివిజన్, అబ్జర్వర్ కి అబ్జర్వ్డ్ కి మధ్యలో డివిజన్ కూడా ఉంటుంది. We are going to find out what it is to act or bring about order without control. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్డర్ ఎలాగా, ఏ విధంగా ఆర్డర్ తేవడం, వాట్ ఇట్ ఈస్ టు యాక్ట్, ఎలా పనిచేస్తే ఆర్డర్ అనేది కంట్రోల్ లేకుండా వస్తుంది అది చూద్దాం. Not that we are denying the whole structure of control, but we are seeing the falseness of it, and therefore
out of that comes the truth of order. అది మనం మొత్తం కంట్రోల్ ఏమీ కరెక్ట్ కాదు అని దాన్ని డినై చేయట్లేదు, కానీ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ కంట్రోల్ ని మనం ఏమీ డినై చేయలేదు. మనం ఏం చేస్తున్నామంటే అందులో ఉన్న అసత్యాన్ని చూస్తున్నాం, అందువల్ల దాంట్లోంచి మనకు సత్యం అన్నది ట్రూత్ ఆఫ్ ఆర్డర్, సత్యం అని ఉన్న ఆర్డర్ వస్తుంది. Are we following each other? Not verbally, but actually doing it as we go along, because we are trying to create an entirely different world, a different culture, to bring about a human being who lives without friction. మనం బాగా అంటే ఫాలో అవుతున్నామా? మామూలు మాటలతోటే కాదు, యాక్చువల్ గా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే ఒక పూర్తిగా వేరైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం, ఒక డిఫరెంట్ కల్చర్, వేరైనటువంటి సంస్కృతి, అందులోకి హ్యూమన్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ హూ లివ్స్ వితౌట్ ఫ్రిక్షన్, ఏ రకమైన సంఘర్షణ లేకుండా జీవించే హ్యూమన్ బీయింగ్ ని మనం తీసుకొస్తున్నాం. It is only such a mind which is capable of living without distortion that knows what love is. అది అలాంటి మైండ్ ఏదైతే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుందో ఆ మనస్సుకి ప్రేమ ఏమిటో తెలుస్తుంది. And control in any form does breed distortion, conflict, and an unhealthy mind. కంట్రోల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిస్ట్రాక్షన్ ఉంటుంది, అక్కడ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ ఉంటుంది, అన్హెల్దీ అంటే ఆరోగ్యకరం కాని అనారోగ్యకరమైన మనిషి ఉంటాడు. The old culture has said that you must discipline, and this discipline begins with children at home, then in schools and colleges, and right the way through life. మనకున్న పాత సాంప్రదాయం చెప్పింటే మీకు క్రమశిక్షణ ఉండాలి. ఈ డిసిప్లిన్ మీకు పిల్లలకి కూడా బిగిన్స్ విత్ చిల్డ్రన్, పిల్లల నుంచే ఇంట్లోనే మొదలవ్వాలి, తర్వాత స్కూల్స్ లో కాలేజెస్ లో మొత్తం జీవితం అంతా అని అంటే డిసిప్లిన్ అనేది ఉండాలని చెప్తుంది మన ఓల్డ్ కల్చర్. Now that word discipline means to learn. It does not mean drilling, conforming, suppressing and so on. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ వర్డ్ డిసిప్లిన్ కి అర్థం ఏంటంటే నేర్చుకోవడం అని. అందుకని ఈ డిసిప్లిన్ మీనింగ్ డ్రిల్లింగ్ కానీ, నిశ్చితం అయిపోవడం కానీ, అణిచివేత కానీ ఇలాంటివి కాదు. And a mind that is learning all the time is actually in a state of order. But the mind that is not learning, which says I have learned, such a mind brings disorder. ఏ మనస్సు అయితే ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటుందో అది స్టేట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నట్టు లెక్క, అంటే నిరంతరం తెలుసుకునేది. కానీ ఏ మైండ్ అయితే నేను ఐ హావ్ లెర్న్డ్ నాకు తెలుసు అంటుందో అలాంటి మైండ్ డిసార్డర్ ని తీసుకొస్తుంది. The mind itself resists being drilled, becoming mechanical, conforming and suppressing, which is all implied by discipline. అందుకని మనసు కంట్రోల్ రిజిస్ట్ చేస్తుంది, అడ్డుతుంది అనమాట. డ్రిల్ బికమింగ్ మెకానికల్ గా ఉండడాన్ని, కన్ఫర్మింగ్ అండ్ సప్రెషన్, కన్ఫర్మ్ చేయడం, అణిచేయడం, విచ్ ఈజ్ ఆల్ ఇంప్లైడ్ బై డిసిప్లిన్. డిసిప్లిన్ దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మనమేమో ఒక పర్టికులర్ దీన్నే పాటిస్తూ ఉంటాం. సప్రెషన్ ఉంటుంది, మెకానికల్ గా ఉంటుంది, డ్రిల్లింగ్ అంటే అదే తిరిగి చేయడం. ఇవన్నిటి వల్ల ద మైండ్ ఇట్సెల్ఫ్ రెజిస్ట్, మనసు దాన్ని ఇష్టపడదు. And yet we said there must be order. How is this order to come into being without discipline in the accepted sense of that word? ఇక్కడ డిసిప్లిన్ అంటే లెర్నింగ్ అని, యాక్సెప్టెడ్ సెన్స్ ఆఫ్ ద వర్డ్. అందుకని ఇలా ఉండి కూడా మనం ఏమంటామంటే ఆర్డర్ ఉండాలంటాం. హౌ ఈస్ దిస్ ఆర్డర్ టు కమ్ ఇన్ టు ది? అలాంటప్పుడు ఆర్డర్ ఎలా వస్తుంది? డిసిప్లిన్ లేకుండా, డిసిప్లిన్ అంటే లెర్నింగ్ లేకుండా,
అందుకని ఇన్ ద యాక్సెప్టెడ్ సెన్స్ ఆఫ్ దట్ వర్డ్ అని అన్నారు. Seeing the problem, which is very complex, what is your answer? ఇప్పుడు ఈ సమస్య ఎంతో కాంప్లెక్స్ గా ఉంటుంది, మీరు చూసారు కదా, దీనికి మీ ఆన్సర్ ఏంటి? If you are exercising your mind, if you are really deeply interested in this question of order, not only inwardly in yourself, but also outwardly, what is your response to it? ఇప్పుడు ఈ సమస్య మీరు చూసారు కదా, ఇంత కాంప్లికేటెడ్ గా కాంప్లెక్స్ గా ఉంది, మీ సమాధానం ఏంటి? మీరే కానీ మీ మనస్సుని దీని మీద పెడితే, మీరు ఇందులో కానీ ఈ ప్రశ్నలో ఆర్డర్ అనే దాంట్లో మీకు ఉత్సాహం ఉంటే, ఇన్సైడే కాకుండా, బట్ నాట్ ఓన్లీ ఇన్వార్డ్లీ, మీలో కూడా ఆర్డర్ని, బట్ ఆల్సో అవుట్వార్డ్లీ, బాహ్యంగా కూడా ఆర్డర్ అనే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ బాధ్యత ఏంటి? How do you find an answer to this urge of order, which does not depend on control, on discipline, on conformity, and that totally denies all authority, which is freedom, isn't it? వాట్ ఈజ్ మీ యొక్క బాధ్యత దీని మీద ఏముంది? మీరు ఏ విధంగా దీనికి ఆన్సర్? ఈ ఆర్జ్ అంటే మనలో ఒక తపన ఆర్డర్ కోసం ఉంది, అది కంట్రోల్ మీద ఆధారపడలేదు, డిసిప్లిన్ మీద ఆధారపడలేదు, కన్ఫార్మిటీ అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలనే దాని మీద లేదు, అది వీటన్నిటినీ డినై అంటే కాదంటుంది, అథారిటీ కూడా. అయితే ఆన్ డిసిప్లిన్, ఆన్ కన్ఫార్మిటీ అండ్ దట్ టోటలీ డినైస్ ఆల్ అథారిటీ, అది అథారిటీ దేన్ని కూడా ఒప్పుకోదు, అదే ఫ్రీడమ్. అంటే అది విచ్ ఇస్ ఫ్రీడమ్. అథారిటీని ఒప్పుకోకపోతే ఉండేది ఫ్రీడమ్, ఇజంట్ ఇట్? కాదు. If there is any form of authority, then in the acceptance of that authority, there is conformity, there is a following, and that breeds contradiction and therefore disorder. ఒక రకంగా ఎలాంటి అథారిటీ ఉన్నా ఈ అథారిటీని మనం ఆమోదించడంలో అక్కడ నిశ్చితత్వం ఉంటుంది. అప్పుడు దేర్ ఈజ్ ఎ ఫాలోయింగ్, దాన్ని అనుసరించడం ఉంటుంది. అండ్ దట్ క్రియేట్స్ కాంట్రడిక్షన్, దాంట్లోంచి వ్యతిరేకత వస్తుంది, అందువల్ల డిసార్డర్ అనేది వస్తుంది. నమస్తే అండి, మాట ఎందుకో అర్థం కావట్లేదు నాకు. అర్థం అవట్లేదా? ఇంతవరకు అర్థమైందా? ఈ లాస్ట్ లోనే అర్థం కాలేదు మేడం. ఒకసారి ఉండండి. ఒకసారి అంటే ఇంతసేపు ఆ బ్లూటూత్ లో మాట్లాడే అది డిస్కనెక్ట్ అయిపోయింది, అది అర్థం కాదు. సరే, డైరెక్ట్ గానే మాట్లాడతాను, ఇది కనెక్ట్ అవ్వట్లేదు అంటే. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి దానికి మీకు హౌ డు యూ ఫైండ్ అండ్ ఆన్సర్ టు దిస్ అర్జ్ ఫర్ ఆర్డర్? అక్కడ నుంచి చెప్తున్నాను, ఆర్డర్ కావాలి అన్న అర్జ్ మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ కంట్రోల్, అది కంట్రోల్ మీద ఆధారపడి లేదు, డిసిప్లిన్ మీద కాదు, కన్ఫర్మిటీ అంటే ఒక నిశ్చితత్వం మీద దానికి కట్టుబడి ఉండడం దాని మీద లేదు, ఇదంతటిని అథారిటీని టోటల్ గా డినై చేస్తుంది అనమాట. ఆ డినై చేయడం వల్లే ఫ్రీడమ్ ఉంటుంది, అది కాదా అంటూ, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అథారిటీ, అసలు ఎలాంటి అథారిటీ ఉన్నా, దెన్ ఇన్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అథారిటీ, దట్ అథారిటీ,
అలాంటి అథారిటీని మనం ఆమోదించడం వల్ల అక్కడ కన్ఫర్మిటీ, అంటే అవును ఇదే పాటించాలన్న కన్ఫర్మిటీ వస్తుంది. దేర్ ఈజ్ ఏ ఫాలోయింగ్, అప్పుడు దాన్ని అనుసరిస్తాం. అండ్ దట్ బ్రీడ్స్ కాంట్రడిక్షన్, అప్పుడు మనకి వ్యతిరేకత వస్తుంది. అందువల్ల డిసార్డర్ మొదలవుతుంది. అంటే మనలోంచి మనకి వ్యతిరేక వస్తుంది, మొదలవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా, వినబడిందా? వినపడింది. So, no control in the usual meaning of that word discipline and a total denial of the whole structure and the nature of authority which negates freedom. అందుకని కంట్రోల్ అన్నది ఇప్పుడు అర్థమైంది కదా, కంట్రోల్ ఎందుకు కరెక్ట్ కాదు అన్నది. అందులోనేమో అథారిటీ ఉంది, దాన్ని కన్ఫర్మిటీ అంటే నిశ్చయంగా దాన్నే పాటించడం. ఆ తర్వాత ఇమిటేషన్ ఉంది, ఫాలోయింగ్ అంటే ఇమిటేషన్, అదేంటంటే వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. అందుకని మనకి డిసార్డర్ వస్తుంది. అందుకని నో కంట్రోల్, కంట్రోలే లేకపోతే అంటే మనం మామూలుగా వాడే విధానంలో డిసిప్లిన్ అండ్ ఏ టోటల్ డినైల్ ఆఫ్ ద హోల్ స్ట్రక్చర్, అంటే మొత్తం దాని అంతటినీ మనం కాదన్నాం అనుకోండి. అండ్ నేచర్ ఆఫ్ అథారిటీ, అథారిటీ అన్న దాన్ని మనం టోటల్ గా డినై అంటే వ్యతిరేకించేసాం. విచ్ నెగేట్స్ ఫ్రీడమ్, అంటే ఈ అథారిటీ ఏం చేస్తుంది, ఫ్రీడమ్ లేకుండా చేస్తుంది. అందుకని నో కంట్రోల్, నో అథారిటీ, అది చెప్తున్నారు. And yet there must be order. See the complications of it. కానీ అప్పుడు ఆర్డర్ మాత్రం ఉండాలి. There is the authority of law of the policeman, the civil authority that one must abide by, but there must be freedom from the authority of the elders with their beliefs and the authority of one's own demands, experience, knowledge, because all that denies freedom. ఎంతండి ఇది? పేజ్ పోయింది 300. పేజ్ నెంబరా మేడం? 333 నుంచి లాస్ట్ లో ఉన్నాం. Okay. And the mind that is learning all the time is actually in a state of order, but the mind that is not learning, it says I have learned, అంటే అది అయిపోయింది కదా, నాకు తెలుసు అన్న మనసు ఎప్పుడు కూడా ఆర్డర్ లో ఉండదు అని. అండ్ yet we said there must be order, మనం ఆర్డర్ ఉండాలనుకుంటున్నాం. How is this order to come into being without discipline in the accepted? అంటే మనకి లెర్నింగ్ అనేది లేనప్పుడు ఆర్డర్, అది ముందు క్లాస్. ఆ పేజ్ లాస్ట్ సెంటెన్స్ లో ఉన్నాం మేడం. ఓకే, మరొక్కసారి చెప్పేస్తాను. సీయింగ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్య అంతటిని మనం ఇంత కాంప్లెక్స్ గా ఉన్న సమస్యను మనం చూస్తే మన ఆన్సర్ ఏంటి? మనం మనస్సు మీద జాగ్రత్తగా గమనిస్తే, మనస్సుని డీప్లీ అంటే లోతుగా నేను దాని ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్వశ్చన్ మీద ఆర్డర్ తీసుకురావాలి. నాట్ ఓన్లీ ఇన్వాల్వ్లీ, అంతర్గతంగానే కాదు బహిర్గతంగా కూడా మనకి ఆర్డర్ ఉండాలి అనే విధానం ఉంటే మేడం చదవనండి. కాదు కాదు, నేను అది ఇంకా చెప్పలేదు, చదివిన దానికి వరకు చెప్పలేదు. ఒక్కసారి ఇది ఏంటంటే లెన్స్ పట్టుకుంటాను కదా. అవును మేడం, వాయిస్ కూడా బ్రేక్ అయిపోతుంది మేడం, మాకు క్లారిటీగా అనిపించలేదు ఇప్పుడు చెప్పింది. అది సిగ్నల్ ప్రాబ్లం, ఎందుకంటే ఇందాకంతా బ్లూటూత్ వల్ల క్లియారిటీ వచ్చిందేమో అభివృద్ధి, ఇప్పుడు అది ఎందుకో అది సరిగ్గా ఆగింది. చూద్దాం ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది మేడం, అది ఎప్పుడు డౌన్ అవుతుందో అర్థం కాదు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అథారిటీ, ఏదైనా ఒక అథారిటీని మనం అనుసరించామనుకోండి, అప్పుడు మనం వ్యతిరేకత తెచ్చుకోండి. ఎందుకంటే దాన్ని పాటించడం అది మనకేమో మనలో ఒక రకమైన కంట్రోల్ తెచ్చిస్తుంది అనమాట, మనలో అప్పుడు డిసార్డర్ మొదలవుతుంది. అందుకని నో కంట్రోల్, ఏ కంట్రోల్ ఉండకూడదు. అంటే డిసిప్లిన్ అండ్ టోటల్ డినైల్ ఆఫ్ ద హోల్ స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ అథారిటీ అనేది పూర్తిగా మనం కాదన్నాం. అప్పుడు మాత్రమే అది స్ట్రైక్ కలర్ వస్తుంది. కానీ అయినా మనకు ఆర్డర్ కావాలి. సీ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఇట్, దాంట్లో ఉన్న ఇబ్బందులు చూడండి.
దేర్ ఇస్ ద అథారిటీ ఆఫ్ లా. లా అన్నది ఒప్పుకో మీరు చదవాలి కదా, అది చదివేరా? ఈ సెంటెన్స్ కే చెప్పాలి మేడం మీరు. అంటే మనకేమో చట్టం ఉంటుంది, చట్టం యొక్క అథారిటీ అంటే గవర్నమెంట్ టీసీ, పోలీస్ మ్యాన్ యొక్క అథారిటీ, సివిల్ అథారిటీ, ఇలా ఎన్నెన్నో మనం కట్టుబడి ఉండాలి. బట్ దేర్ మస్ట్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ ద ఎల్డర్స్ విత్ దేర్ బిలీఫ్ అండ్ ద అథారిటీ ఆఫ్ one's own demands, experience, knowledge, because all that denies freedom. ఇప్పుడు దేర్ మస్ట్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ ద అథారిటీ, మనకి అథారిటీ నుంచి ఫ్రీడమ్ ఉండాలి. అథారిటీ ఆఫ్ ద ఎల్డర్స్, పెద్దవాళ్ళు వాళ్ళ నమ్మకాలతోటి, అథారిటీ ఆఫ్ one's own demands, వాళ్ళకున్న కోరికలతోటి, అంటే ఎవరికి ఉన్నటువంటి కోరికలతో వాళ్ళకు కొన్ని అథారిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్, అనుభవాలు, నాలెడ్జ్, జ్ఞానం, వీటన్నిటితోటి పెద్దవాళ్ళు ఇచ్చినట్టు అథారిటీని కూడా మనం ఫేస్ చేస్తున్నాం. బికాస్ ఆల్ ద డినైస్ ఫ్రీడమ్, వీటన్నింటిలో కూడా మనకి స్వేచ్ఛ ఉండటం లేదు. అంటే మనం ఇప్పుడు గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, పెద్దల నుంచి వచ్చిన అథారిటీ అయినా, లా చట్టం నుంచి వచ్చిన అథారిటీ అయినా, పోలీస్ మ్యాన్ నుంచి అథారిటీ అయినా, అందులో ఫ్రీడమ్ లేదు, అథారిటీలో ఫ్రీడమ్ లేదు అనే విషయం మనం గ్రహించాలి. Seeing the actual state of the world as it is, observing our culture, social, economic, and religious, our educational system, and the family relationship, we see that they are all based on this authority. మనం ప్రజెంట్ ప్రపంచ స్థితి చూస్తే, మన యొక్క సంస్కృతిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సాంఘికం, ఆర్థికం, మతపరమైనవి, మన విద్యా విధానం, తర్వాత కుటుంబంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ మనం చూస్తే ఇవన్నీ కూడా అథారిటీ మీదనే బేస్ అయి ఉన్నాయి. And it has caused utter confusion, great suffering, wars, and the fragmentation of the world, as well as the division of man. దీనివల్ల అథారిటీ ఏం చేస్తుందంటే, ఇట్ హ్యాస్ కాజ్ మనకి చాలా కన్ఫ్యూజన్ తీసుకొచ్చింది, అలాగే బాధను తెచ్చింది. తర్వాత మనం వేరువేరుగా ఫ్రాగ్మెంట్ గా చేసింది. ఫ్రాగ్మెంటేషన్ అంటే విభజన తీసుకొచ్చింది. అంటే ప్రపంచంలో అంతా ఫ్రాగ్మెంటేషన్, యాజ్ వెల్ యాజ్ ద డివిజన్ ఆఫ్ మ్యాన్, మనుషుల్లో కూడా డివిజన్, ఇవన్నీ మనకు వచ్చాయి. Observing this, how is one to bring about order? That is your problem. You understand? అంటే ఇప్పుడు మరొకసారి మనం ఎలా ఉన్నాం అంటే, కన్ఫ్యూజన్ లో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం, వార్, యుద్ధాలు, ఎన్నో రకాలైనటువంటి విభజన, నా దేశం, నీ దేశం, నువ్వు వేరు, నేను వేరు, మనుషుల్లో కూడా అంతటా విభజన. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనం ఎలా ఆర్డర్ తీసుకురావడం, అది మన సమస్య ఇప్పుడు. How will you answer that question if you are really, deeply, passionately interested in trying to bring order to your life as well as outwardly? అది మీరు ఈ ప్రశ్నకి సమాధానం ఎలా ఇస్తారు? మీకు ఒకవేళ నిజంగా అంటే సిన్సియర్ గా, లోతుగా, తర్వాత భావావేశంతో మీకు నిజంగా ఇందులో కానీ ఉత్సాహం ఉంటే, ఈ ఆర్డర్ అనేది జీవితంలో లోపల బయట ఎలా తీసుకురావడం? What will your answer be? Will you turn to books, to the priests, to the philosophers, to the gurus, to the latest person who says, I am enlightened, come and I will tell you all about it? ఆయన అడుగుతున్నారనమాట, మీరు ఎలా ఆర్డర్ని తీసుకొస్తారు లోపల బయట? ఈ ఆన్సర్ ఏంటి? మీరు అప్పుడు పుస్తకాలు చదువుతారా? మత బోధకుల దగ్గరికి వెళ్ళి వింటారా? వేదాంతులు ఏం చెప్తారో వింటారా? గురువులు ఏం చెప్తారో వింటారా? లేకపోతే సరే ఎవరో ఒక అతను వచ్చి, నేను చాలా ఆత్మ సాక్షాత్కారం పొందాను, కమ్ నేను రండి ఇక్కడికి, నేను చెప్తాను అంటే మీరు వింటారా? To whom will you turn to find out how to live a life that is totally orderly, denying all conformity, all authority, all discipline and control? మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు?
అన్నిటినీ కాదంటూ టు ఫైండ్ అవుట్ ఏ విధంగా మీరు జీవించాలి ఆర్డర్లీగా, అథారిటీ ఏది లేకుండా, కన్ఫర్మిటీ లేకుండా, మొత్తం డిసిప్లిన్ తోటి, ఆల్ డిసిప్లిన్ అంటే వాళ్ళన్న డిసిప్లిన్ కంట్రోల్ లేకుండా మీరు ఎలా జీవించారు, అంటే ఎవరిని అప్రోచ్ అవుతారు? You have to answer this question. We are coming to the problem afresh, that is afresh in the sense that we don't know how to bring order out of this chaos. మనం ఈ ప్రశ్నకు వీఆర్ కమింగ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ afresh. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు ఎవరిని అప్రోచ్ అవుతే మీకు సమస్య అంటే ఆర్డర్ వస్తుంది. మీరు చాలా ఫ్రెష్ గా దీన్ని చూడాలి. afresh అంటే మనం ఆర్డర్ ఎలా తేవాలన్నది, హౌ టు బ్రింగ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ chaos. అది దేన్ని ఫ్రెష్ గా చూడాలంటే ఇలాంటి గందరగోళంలో ఆర్డర్ ఎలా తేవాలని దాన్ని మనం ఫ్రెష్ గా చూడాలి. If you say order should be this or that, then you are reacting to what is. You are stating something which is in opposition to what is. A reaction that has no validity whatever. మీరు కానీ ఇదే ఆర్డర్ లేకపోతే అదే ఆర్డర్ అంటున్నారు అనుకోండి, అంటే మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ ఉన్న దానితో రిజెక్ట్ అవుతున్నారు. యు ఆర్ స్టేటింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ అపోజిషన్ టు వాట్ ఈజ్, అంటే ఆల్రెడీ ఆ ఉనికి అనే దానికి అంటే ఉన్నదానికి ఆపోజిట్ గా మీరు ఏదో చెప్తున్నారు. రియాక్షన్ దట్ హ్యాస్ నో వాల్యూటీ వాట్ ఎవర్, అంటే అది ఒక రకంగా రియాక్షనే, ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్న రియాక్షనే ఇది ఆర్డర్ అని మనం చెప్తే దానికి కూడా విలువేం లేదు. So we are approaching the problem anew. We have so far only examined the actual fact of what is going on in the world and in ourselves, the actual fact. అది అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ సమస్యని కొత్తగా చూస్తున్నాం. మనం ఇంతవరకు దీన్ని పరిశీలించాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, ఏం జరుగుతుంది ప్రపంచంలో, మనలో అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమిటన్నది ఇంతవరకు మనం చూసాం. Now we are going to find out together what order is. ఇప్పుడు మనం అందరం కలిపి చూద్దాం అసలు ఈ ఆర్డర్ అంటే ఏంటి. You are not accepting anything the speaker says. Be quite sure about this, because if you do, then our relationship changes entirely. రావట్లేదా? Madam? అంత క్లారిటీ లేదా? ఇప్పుడు ఓకే మేడం. క్లారిటీ లేదు, ఇంకొక 3 నిమిషాలు. సిగ్నల్ అంత బాగా ఓకే. విల్ యూ టర్న్ టు బుక్స్, అది అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈ స్పీకర్ చెప్పేదాన్ని మీరు కన్ఫర్మ్డ్ గా తీసుకోవడం కాదు, అందరం కలిపి చూద్దాం అంటున్నారు. టుగెదర్ వీఆర్ కమింగ్ టు ద ప్రాబ్లమ్ afresh, కొత్తగా వస్తున్నాం అని చెప్పారు. అది ఏమిటో కూడా చెప్పారు. అందుకని ఏదో మీరు చెప్పారు అనుకోండి ఇదే ఆర్డర్ అని, అప్పుడు ఏంటవుతుందంటే అంతకు ముందున్న దానికి అది ఒక రియాక్షనే, అందుకని అది కూడా అవ్వదు. సో వీఆర్ అప్రోచింగ్ ద ప్రాబ్లమ్ anew. We have so far only examined the actual fact of what is going on in the world. ప్రపంచంలో ఏం జరుగుతోంది, మనలో ఏం జరుగుతోంది, అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి, ఇదే మనం చూసాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఇందులో మీ స్పీకర్ చెప్పేదాన్ని మీరేం ఆమోదించొద్దు. బీ క్వైట్ షూర్ అబౌట్ దిస్, దాన్ని మీరు షూర్ గా తెలుసుకోండి. ఎందుకంటే మీకు అది తెలిస్తే అలాగా అప్పుడు మన సంబంధ బాంధవ్యాలు పూర్తిగా మారిపోతాయి. మేడం ఎలా మేడం? అంటే మనం బయట నుంచి యాక్సెప్ట్ చేయకుండా మాట్లాడడానికి సంపూర్ణంగా మనం ఇది కరెక్ట్ అని తెలిసినప్పుడు తేడా చాలా ఉంటుంది. అది తెలియకుండా ఏదో పై నుంచి మాట్లాడినప్పుడు ఏదో వేరేగా ఉంటుంది. సంపూర్ణంగా తెలిసినప్పుడు అప్పుడు ఎంతో బాగుంటుంది, లవ్ ఉంటుంది లోపల. ఆర్డర్ ఎప్పుడైతే ఉందో లవ్ ఉంటుంది, అప్పుడు మన సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అది స్పీకర్ చెప్పేది అర్థం అవ్వలేదు అనుకోండి,
ఆహా మాకు ఆర్డర్ అర్థమైందని పైనుంచి మనం మాట్లాడుతున్నాం, అప్పుడు ఏముంటుంది, అప్పుడు ఏమి అది కరెక్ట్ గా ఉండదు. అర్థమైందా? మేడం. అందుకని మీరు ఏదో యాక్సెప్ట్ చేయకండి, మీరు అందులోని పూర్తిగా షూర్ గా తెలుసుకోండి. అలా చేస్తే మాత్రమే అప్పుడు మన సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఓకే, అప్పుడు మాత్రమే ఆర్డర్ ఏమిటో మనకు తెలుస్తుంది, అప్పుడే రిలేషన్షిప్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. But if we are examining together, being totally interested in this issue, which is that realizing the state of confusion in the world and seeing the disorder in ourselves, in all our lives, how tawdry that are realizing the actual fact of this, then we need intensity and passion to discover what is order. ఆ వర్డ్ నాకు తెలీదు, టాడ్రీ చూడాలి. Tawdry, ఒకసారి చూస్తాను.